హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనోడు చూస్తున్నారా, ఇప్పుడే లేసాడనమాట. అసలు షార్ట్లో అయితే పెట్టేసేదాన్నేమో. నాకు ఎంత నవ్వు వస్తుందో. చిన్నపిల్లల్ని కనుక నిద్రమత్తులో నుంచి భుజాన్ని తీసుకొని వస్తాం కదా బయటికి, లేమ్మా ఇంకా అని, అలా అసలు కామ్గా పడుకొని చూస్తూ ఉన్నాడు. అప్పుడే లేపావా మమ్మీ, ఏం చేయాలి ఇప్పుడు నేను ఉదయాన్నే లేచి అన్నట్టు అలా బాల్కనీలో చూస్తూ ఉన్నాడు చల్లటి గాలి వస్తుంటే. సరే పైకి వెళ్దాం పదా, వాకింగ్ చేసేద్దాం అని చెప్పి ఇంకా పైకి వచ్చేసాం. వాటర్ కూడా తాగలేదు. నార్మల్గా రెగ్యులర్గా వాటర్ తాపిచ్చేసి ఫుడ్ అవి తిన్న తర్వాత పైకి వస్తాం. ఒక 1 అవర్ ఉండెళ్తాం. సరే కాసేపు ఉండెళ్ళిపోదాంలే, వెళ్ళిన తర్వాత వాటర్ తాపిద్దాం అని చెప్పి పైకి తీసుకొచ్చాం. సో ఈ టైంలో పక్షులు అవన్నీ రెడీగా ఉంటాయన్నమాట. పావురాలు ఎన్ని ఉన్నాయో. సో కాసేపు అవి ముచ్చట్లు ఆడుకుంటాయి కదా, చూడండి. వెళ్ళంగానే కాసేపు అలా అలా మాట్లాడుకొని అది ఎగిరిపోయింది. ఇంకా వీటి రచ్చ స్టార్ట్ అయింది చూడండి. ఇప్పుడు పావురం ఎగిరిపోయింది కదా, వాడు అంత ప్లేస్ ఉంది కదా తిరగడానికి. వాడు చూడండి ఏం చేస్తున్నాడు. చూడండి అక్కడెక్కడ సరిపోతాడు, పక్కన నుంచి రావచ్చు కదా. ఒరే నువ్వు అక్కడ సరిపోవురా, నేను అరుస్తున్నా. వాడు చూడండి మధ్యలో నుంచే దూకిన తర్వాత వాడి ఎక్స్ప్రెషన్ చూడండి మీరు. నేనేమో దూకలేవని, వాడేమో దూకుతానని. చూసారా దూకిన తర్వాత ఎలా చూశాడో. చూడు మమ్మీ నేను దూకేసా. నాకైతే ఏం నవ్వొచ్చిందో. ఒరే బండోడా నువ్వు అక్కడ సరిపోవు, పక్క నుంచి వెళ్ళరా అంటా ఉన్నా. వాడేమో జంప్ చేసేసి హాయిగా, చూడు మమ్మీ నేను ఫ్లెక్సిబుల్ బాడీ, ఎక్కడైనా సరిపోతాను, బండోడు అనమాక నన్ను అన్నట్టు వెళ్ళిపోయాడు. అయ్యో. సో ఇంకా వాడి వాకింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈరోజు మన వీడియోలో నిన్న రీసెర్చ్ చేస్తున్నానని చెప్పాను కదా, అన్నిటికన్నా పెద్ద టర్టిల్ ఎక్కడుంది, ఓల్డెస్ట్ టర్టిల్, వెళ్ళిపోదాం ఇండియాలో ఎక్కడైనా ఉంటే అనుకున్నాం కదా. లాస్ట్ ఇయర్ March 16న ఒక పెద్ద టర్టిల్ 125 years అంట దానికి, చచ్చిపోయింది పాపం. హైదరాబాద్లోనే, ఎక్కడో కూడా కాదు, హైదరాబాద్లో 125 yearsది. అసలు ఎంత బాగుండేదో, వెళ్ళొస్తే అనిపించింది. ఈ రీసెర్చ్ ఏదో లాస్ట్ ఇయర్ చూసుంటేనా అబ్బా హాయిగా వెళ్ళి చూసి వచ్చేదాన్ని కదా అనిపించింది. బట్ ఇప్పుడు బ్రతికున్న వాటిల్లో అది జోనాథన్ ఉంది కదా, అదొక్కటే పెద్దది, 192 years కదా. సో అలా కొన్ని అయితే వెతికానులేండి. అద్వైత గురించి, ఇది వచ్చేసరికి కోల్కతాలో ఉండింది, అది కూడా చచ్చిపోయింది 2006లో. సో కొన్ని మంచి విషయాలు అయితే తెలిసాయి. దీంతోపాటు కొంతమంది పెంచుకుంటున్నారు కదా టర్టిల్స్, అందులో చాలా పెద్ద టర్టిల్స్ కూడా కనిపించాయి యూట్యూబ్లో. అదే వాళ్ళ ఛానల్లో చాలా పెద్దవి ఉన్నాయి అసలు. నిన్న చెప్పుకున్నాం కదా, మేల్ అయితే 5 to 9 inches పెరుగుతాయి, ఫీమేల్ అయితే up to 12 inches వరకు పెరుగుతాయని. సో అవి కూడా చూశాను. ఇలా చాలా విషయాలు ఉన్నాయి. వాడు చూడండి ఆ గోర్లతో ఎలా గీకుతాడో నన్ను. నేనేం చేశాను వాడిని. అటువైపు చల్లగా ఉంది, తర్వాత అయినా వాకింగ్ చేస్తాడు, ఇటు ఎండ తగులుతుంది కదా. సో ఉదయాన్నే ముందు ఇక్కడ తిరిగితే తర్వాత అటువైపు మళ్ళీ వాకింగ్ చేస్తాడులే అన్నట్టు తీసుకొచ్చా. ఆ లోపే వాడు ఆ నెయిల్స్తో గీకి నా పని అయిపోయింది. వదిలేసా ఇంకా కామ్గా ఎక్కడన్నా తిరగాను. చూడండి ఇప్పుడు మీకు ఒక టాస్క్ అనమాట. అంటే మీరు కామ్గా చూసేస్తే రోజు అయిపోయింది అనుకున్నారా వీడియో. అమ్మా సప్పు ఏం చేస్తాడో చూడండి. ఇది కొంచెం ఫాస్ట్గా పెట్టాను, ఎందుకంటే వాడేదో వెతుకుతూ ఉన్నాడనమాట. వాడి కష్టాలు నా నవ్వులు, ఇదే సరిపోయింది ఈరోజు అయితే. అంటే మా బంగారు కొండ కష్టపడుతుంటే నేను ఎందుకు నవ్వుతున్నాను అనుకున్నారు. మీరు కనిపెట్టాలి ఇప్పుడు. ఎంతో ఒక 2-3 minutesలో కనిపెట్టేస్తారు. చూడండి వాడు తిరిగిన చోటే తిరుగుతా, అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు, ఏదో ట్రెజర్ హంట్ కోసం వెతుకుతున్నట్టు. వాడి కష్టాలేంది, నాకెందుకు నవ్వొచ్చింది, వాడు వెతికేది కనిపించిందా లేదా. సో మీరైతే గెస్ చేయండి ముందు, ఓకేనా. తర్వాత కనిపించిందో లేదో చెప్పండి, నేను చెప్తానులేండి తర్వాత. అసలు నాకు ఏం నవ్వు వస్తుందో అంటే అర్థం కాల ముందు. సో కామ్గా నించొని చూస్తూ ఉన్నా, ఏంది ఏదో తేడా కొడుతుంది, రోజు ఇలా వాకింగ్ చేయడే. అంటే వాడు ఒకసారి జస్ట్ వదిలిపెట్టామనుకోండి, ముందు 360 degrees చూసుకుంటాడు, అండర్ కవర్లో తీసుకుంటాడు, ఎటెళ్ళాలి రూట్ మ్యాప్ వేసుకుంటాడు, ఇంకా అలా వెళ్ళిపోతాడు. అదే బర్డ్స్ ఉన్నాయనుకోండి, ఎదురుగా బర్డ్ సౌండ్ వస్తే కాసేపు వెళ్ళి అలా మూగ సైగలతో వాళ్ళ లాంగ్వేజ్ ఏదో మాట్లాడుకుంటారు. కానీ ఇప్పుడు అక్కడే తిరిగిన చోటే తిరుగుతూ ఉన్నాడనమాట.
ఎంతసేపు తిరుగుతాడు, ఎందుకు గింగిరాలు తిరుగుతున్నాడు, 2-3 టైమ్స్ రౌండ్ తిరుగుతున్నాడు రింగా రోజెస్ లాగా అని నాకు అర్థం కాల. సో ఇప్పుడైతే మీరు అర్థం చేసుకోండి, 2 నెలల నుంచి నా సప్పుని పెంచుతున్నాం కదా, నాకే అర్థం కాలేదు. బట్ ఇట్స్ ఓకే, మీరు 1 ఇయర్ నుంచి చూస్తున్నారుగా, అబ్బాయిని అర్థం చేసుకోవద్దా మాత్రం కానివ్వండి. ఓకే, ఈలోపు నా రీసెర్చ్ గురించి చెప్తా. 125 ఇయర్స్ది హైదరాబాద్లో ఉన్నది, లాస్ట్ ఇయర్ చచ్చిపోయిందని చెప్పాను కదా. సో అది ఆల్మోస్ట్ 200 kgs ఉందంట. ఇవి జైన్ టార్టాయిస్ అంట, అంటే ఎక్కువ ఇయర్స్ బ్రతుకుతాయట్టుంది ఇవి. ఓకేనా, అది చూడడం కుదరదు. ఆ తర్వాత కోల్కతాలో అద్వైత టార్టాయిస్ నేమే అద్వైత, అది 18th centuryది. అది కూడా 250 ఇయర్స్ ఉండి చచ్చిపోయిందండి 2006లో. ఇది వచ్చేసరికి జొనాథన్, ఇప్పుడు బ్రతికున్న దాంట్లో అతి పెద్దది ఇదే అనమాట. అసలు ఎంత బాగున్నాయో ఫొటోస్ చూస్తున్నారా, 1886లో ఎలా ఉంది, 2024లో ఎలా ఉంది. పిల్లలైతే అసలు ఏం ఫుడ్ పెడతా ఆడుకుంటా ఎంత బాగున్నాయి. చాలా వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో అయితే, రాత్రి చూస్తా కూర్చున్నాను అనమాట కాసేపు. సో మీకు కూడా ఫ్రీ టైంలో ఉన్నప్పుడు కొంచెం జనార్దన్వి చూడండి. ఇంకా మిగతావి ఏం లేవు టార్టాయిసెస్, అంటే అద్వైతది కానివ్వండి, హైదరాబాద్లోది కానివ్వండి, ఫొటోస్ ఏం కనపడలేదు. నిన్న మ్యాగూవి కూడా చూశాను, అవి కూడా కనపడలేదు. సో మన సప్పు సంగతి ఏమన్నా కనుక్కున్నారా, ఎందుకు తిరుగుతున్నాడో బిడ్డ? ఇప్పుడు దాకా చూస్తున్నారు కదా ఎటు తిరిగి వచ్చాడు అని. నేను ఇంతసేపు ఊరుకోలేను అనమాట, అందుకని ఎత్తుకున్నాను. ఏమైందమ్మా, ఎందుకు అలా తిరుగుతున్నావు అన్నట్టు ఎత్తుకున్నాను అనమాట. ఎండ ఏమన్నా తగులుతుందా ఏంది అని డౌట్ వచ్చింది. బట్ అంత సెకండ్ లేదు. చూడండి, కనబడట్లేదు కదా, వాడు సుస్సు చేశాడు. అంటే వాడు అందుకోసం అనమాట ఇందాకటి నుంచి వాడికి వాష్రూమ్ ఎక్కడుందనే కనబడలేదంట. వాడు మంచోడు కదా పాపం. నాకైతే నీకోసం ఒక వాష్రూమ్ కట్టిస్తాను సప్పు, అపార్ట్మెంట్ అంకుల్కి తాతయ్యకి చెప్పి నీకోసం ఒకటి కట్టిస్తానులే ఉండు. పాపం కదా. మరి సప్పు ఎక్కడంటే అక్కడ సుస్సు చేయడం చూసారా మీరు ఎప్పుడైనా? లేదు కదా. వాడు ముందే చెప్తాడు కదా, ఎత్తుకున్నా వదిలేయి నన్ను కాసేపు అన్నట్టు వదిలితే వెళ్ళిపోతాడు కిందకి హాయిగా. అంటే నేరుగా వాషింగ్ ఏరియాలోకి వెళ్ళిపోతాడు సుస్సు చేసుకోవడానికి కానివ్వండి, ఏదైనా కానివ్వండి పాపం. ఇప్పుడు చూస్తున్నారా, మళ్ళీ తీసుకొచ్చి ఇటేసేసాను, చల్లగా ఉంటుందిలే తిరుగుతాడు. వాడు ఇక్కడ కూడా అనీజీగా ఫీల్ అవుతూ ఉన్నాడనమాట. ఏమైంది వీడికి ఈరోజు అన్నట్టు, ఏమన్నా దాహం వేస్తుందా అని డౌట్ వచ్చింది. అంటే వాటర్ తాగలేదు కదా. బట్ దాహం అయితే వాటర్ ఎక్కడుంటాయి అనేది ముందు మెడ పొడవుగా చేసి సెన్సెస్తో అర్థం చేసుకుంటాడు వాటర్ ఉన్నాయా లేదా అని. సో నేరుగా అక్కడికి వెళ్ళిపోతాడు అనమాట. బట్ ఇలా అయితే ఉండడు. సో అందుకని మళ్ళీ ఎత్తుకున్నాను అనమాట. ఏమైందమ్మా, వాటర్ ఏమన్నా కావాలా, ఇంటికి వెళ్ళిపోదామా అన్నట్టు. ఏం చేస్తాడో చూడండి. ఈరోజన్నీ మీకు ట్విస్ట్ లేదు, నేనేం ముందు చెప్పదలుచుకోలేదన్నమాట. కొంచెమన్నా ఆలోచించండి, స్కిప్ చేసేసుకుంటూ వెళ్ళిపోవద్దు. మీ టర్టిల్స్ ఇలా వాకింగ్ చేస్తూ ఉంటే మీరేమేం చేస్తారు కొంచెం ఆలోచించండి. నేనేం చేశానో చెప్తాను. ఎత్తుకున్నాను అన్నాను కదా, ఎత్తుకొని చూస్తే వాడు యూరిన్ బ్యాగ్ ఇంకా ఫుల్ అయ్యే ఉంది. అంటే వాడు ఇందాక వెతుక్కుంటూ ఉన్నాడు కదా అటు సైడ్ యూరిన్ చేయడానికి, బట్ చేయలేదు కదా. అందుకని ఇప్పుడు కొంచెం టైల్ అలా కదిలి సుస్సు చేయి అంటే వాడికి రోజు ట్రైనింగ్ ఇచ్చి అలవాటు అయిపోయింది కదా. సో చేసేసాడనమాట. ఇప్పుడు ఫ్రీ అయిపోయాడు, హాయిగా కాసేపు వాకింగ్ చేసుకుంటాడు చూడండి. అంటే ఇంకేం చేస్తాను, రోజు ఉన్నట్టు ఇప్పుడు లేడు. ఎందుకు లేడు అనేది తెలుసుకోవాలి కదా. సో ఎత్తుకొని చూస్తేనే కదా అర్థమవుతుంది. వాడికి ఏమన్నా వాటర్ అవసరమైతే చెప్తాడు, అమ్మ అంటూ ఉంటాడు కదా, నోరు తెరుస్తూ ఉంటాడు. దాహం వేస్తేనే అలా నోరు తెరుస్తాడు. సుసుకైతే అర్థమైపోయింది, ఆ యూరినరీ బ్యాగ్ ఫిల్ అయిపోయి ఉంటుంది కాబట్టి. సో టైల్ కొంచెం కదిలిచ్చామంటే సుస్సు చేసేస్తాడు. అలా అని మన డ్రెస్ మీద చేయించుకోకూడదు, దూరంగా ఉంచాలి, అప్పుడే అలా చేస్తాడనమాట. ఓకే, ఈ రోజుకి ఇంతేలేండి, ఇంకా చూపించను. బట్ వాకింగ్ అయిపోయిన తర్వాత వాడు ఏమేం చేశాడో చూపిస్తాను. సో కాసేపు హాయిగా వాకింగ్ చేసుకున్న తర్వాత ఇంకా కిందకి తీసుకెళ్ళిపోయాను. వాటర్ కూడా తాగలేదు కదా. సో ముందు వాటర్ ఫిల్ చేసేసి హాయిగా దాంట్లో వదిలిపెట్టేసి ఫుడ్ వేస్తే వాడి ఎంజాయ్మెంట్ వేరే లెవెల్లో ఉంటుంది అనమాట. ముందు హాయిగా వాటర్ తాగాడు, తర్వాత ఫుడ్ తిన్నాడు. ఎక్కువసేపు లేండి, తొందరగానే వచ్చేసాం, ఒక 10-15 minutes. అంటే ఫుడ్ ఏం తినలేదు కదా, ఎందుకులే ఎండలో అన్నట్టు వచ్చేసాం అనమాట.
చూడండి వాటర్ ఎలా తాగుతాడో చూడండి. ఇంకా 1 అవర్ అలాగే వదిలేసాను. తిన్న తర్వాత ఇంక నిద్ర వస్తుందిలే, బయట కూడా ఎండ వచ్చేసిద్ది కదా. సో నిన్నట్లాగే 11 లోపలికి తీసుకొచ్చేసి వదిలేస్తే వాడు చూడండి ఎలా పడుకోవడానికి వెళ్తున్నాడు. అంటే వాడికి జస్ట్ అలా బెడ్ మీద వదిలిపెడితే నిద్ర రాదనమాట. ఆ క్లాత్లోనే వదిలిపెట్టాలి, అప్పుడు ఒక గుహలోకి వెళ్ళి పడుకున్నట్టు పడుకుంటాడు. అదే ఇలా బెడ్ మీద వదిలేసామనుకోండి వాడికి అదేదో అనీజీగా ఉంటుంది. ఇంకా తవ్వాలేదో మట్టి తవ్వేసి లోపలికి వెళ్ళి పడుకోవాలి, గుహలా చేసుకోవాలి అన్నట్టు చూడండి ఏం చూస్తాడు. సో అందుకని క్లాత్లో వదిలిపెట్టేస్తే సో మన బంగారు కొండ అయితే హాయిగా లోపలికి వెళ్ళి పడుకుంటాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇప్పుడే వీడియో అయిపోలేదు, ఇంకొక విషయం చెప్పాలి. ఏంటంటే షార్ట్స్ ఈరోజు ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేస్తాను. అంటే నెగిటివ్ కామెంట్స్ పెడితే తీసుకోలేరా అనే డౌట్ వస్తుంది కదా, అందుకని చెప్దాం అనుకుంటున్నాను. పాజిటివ్ ఒకటే కాదు, నెగిటివ్గా చెప్పిన దాంట్లో మంచి ఒకటే వెతుక్కుంటాను అనమాట. మరీ హట్ అయితే కొంచెం ఇలా కొంచెం డల్ అయిపోతాను కానీ, బట్ నెగిటివ్గా ఉన్న పాజిటివ్గా ఎలా తీసుకోవాలి, దాని నుంచి నేనేం నేర్చుకున్నాను, నెగిటివ్ని పాజిటివ్గా ఎలా మార్చుకున్నాను అనేది చెప్తాను. బట్ ఇప్పుడే కాదులేండి, వర్క్ అయితే స్టార్ట్ చేశాను. ఒక 1 వీక్ తర్వాత అయితే చెప్తాను అనమాట. ఓకేనా? ఈలోపు ఎవరైనా గెస్ట్ చేయగలిగితే చూడండి. ఆల్రెడీ నేను వర్క్ చేస్తానని తెలుసు కదా, సో దానికి రిలేటెడ్గానే ఉంటుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయండి. మీరు కూడా కొన్ని పెద్ద పెద్ద టర్టిల్స్ ఉన్నాయి ఛానల్స్ చూశానని చెప్పాను కదా నా యూట్యూబ్ ఛానల్లో. ఛానల్ నేమ్ వచ్చేసరికి మై ట్రెజర్ 143 అనమాట. చాలా బాగున్నాయి టర్టిల్స్, ఒకసారి చూడండి. ఓకే అయితే బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.